ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున ఉపవాస వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరిట ప్రైజ్ ద లార్డ్. మనము ఎటు వెళ్తూ ఉన్నామో, మన ప్రవర్తన ఎలాగుందో మనకు తెలియకుండా అయితే ఉండదు. మన ప్రవర్తన బట్టే మనకి ప్రతిఫలం అనేది కలుగుతుంది. చూడండి, దేవుని మార్గమందు నిలిచి నడిచేటప్పుడు ఆయన మార్గము మన జీవితానికి అపారమైనటువంటి ఐశ్వర్యంతో పాటు నెమ్మదిని కూడా తీసుకొస్తుంది. ఈ మార్గంలో కొద్దిమంది ఏం చేస్తారంటే, వారి ప్రవర్తనని, వారు నడిచేటువంటి నడవడికని సరిగ్గానే మనము నడుస్తున్నామా లేదా అనేటువంటి విషయాలని గ్రహించకుండా నడుస్తున్నామంటే నడుస్తున్నాం అనే విధంగా పోతూ ఉంటారు. గుర్తుపెట్టుకోవాలా, ఇట్లాగనే పోతూ ఉంటారు. ఏదో ఉన్నామంటే ఉన్నాం అట్లాగా పోతూ ఉంటారు. అట్లాగా ఉంటే మనకి అపారమైనటువంటి ఐశ్వర్యం పక్కన పెడితే మనము కోరుకున్నటువంటి ఆ క్షేమం దరిదాపుల్లో కూడా మనం చేరుకోలేము. మనకి ఏదో ఆలోచన ఉంటుంది కదా, ఆ ఆలోచనకి దరిదాపుల్లో కూడా మనం ఉండం. కాబట్టి మన ప్రవర్తన ఫలం అనేది మనల్ని వెంబడిస్తుంది. చూడండి, సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. ఇది జరిగిన తరువాత యూదా పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా వద్ద విచారణ చేయగా, పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా, హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. దావీదు దేవుని వద్ద నిలబడి, ఒక మనుషుడు ఏ రీతిగా మనుషునితో మాట్లాడతాడో, ఒక మనుషుడు మనుషునితో ఏ రీతిగా మాట్లాడతాడో ఆ రీతిగా నేను వెళ్ళాల్సిన స్థలం ఏది, ఉండాల్సినటువంటి ప్రదేశం ఏది, ఆ ప్రాంతం ఏది, ఆ స్థలం ఏది, ఎవరి మధ్యలో ఉండాలి అని దేవుడిని అడుగుతా ఉంటాం. దేవుడు కూడా ఈ స్థలము, ఈ ప్రదేశము అని కరెక్ట్గా ఒక స్థలం పేరు చెప్పి అక్కడికి పోమని చెప్తా ఉన్నాడు. మన ప్రవర్తన మనల్ని వెంబడిస్తూ ఉంటే అడుగు తీసి అడుగు వేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, మనము నడిచేది దేవునితో పాటే. కనుకనే మనకి ఈ సమాధానము, నెమ్మది కలుగుతుంది అని తెలిసిపోతుంది. గుడ్డిగా కళ్ళు మూసుకొని, వెలుతురులో కళ్ళు మూసుకొని మనం ఎటు పోయినా సరే ఏడో ఒక దగ్గర, ఎక్కడో ఒక దగ్గర ఎందుకు అడుగు తీసి అడుగు వేసిన వెంబడే పడిపోతాం. వెలుతురులో కళ్ళు మూసుకొని పోయినా సరే, దేవునిని కలిగి గాఢాంధకారంలో ఉన్నా సరే పడిపోము. దావీదు జీవితం సెలవిస్తా ఉంది ఇదే సత్యమని. ఆయనను వెంబడించేటువంటి జీవితాలకి ఆయన వద్ద నుంచి సమాధానం పొందుకోవాలి. ఇది అవసరం మనకి. ఆయన వద్ద నుంచి మనము సమాధానం తీసుకోవాలి. ఏం చేయమంటావు, ఎలాగ నడుచుకోమంటావు ప్రభువా, నీ ఆలోచన ఏమిటి? మరి ఆయన జీవము కలిగిన దేవుడు కదా, ఆయన జీవము కలిగిన దేవుడు. మీరు ఏమి తినాలో, ఏం తాగాలో, ఎలాగ జీవించాలో, మీ జీవితాలు ఎట్లా నడుచుకోవాలో ఆయన అన్నిటినీ ఇష్టపరిచి చెప్పే దేవుడు. ఇది నడవడిక, ఇది ప్రవర్తన అని. మొదట ఆయన దగ్గర మన ప్రవర్తన ఎలాగుండాలి. దాని మీద అడుగు తీసి అడుగేస్తా ఉన్నాడా, ఆయన చేయి పట్టుకొని అడుగేస్తా ఉన్నాడు. ఆయన చేయి విడిచిపెట్టి ఏదో నడుచుకుంటా ఉన్నాం కదా దేవుడితో, అవసరమా? ఈ కొంచెం కూడా ఆ ఫలానా దగ్గరికి పోవటానికి
దేవుణ్ణి అడిగే అవసరం ఏమొచ్చరా? ఆ 10 రూపాయలు చేతిలో పెట్టుకొని బస్సు ఎక్కువ తీసి ఆడు దింపుతాడు. ఈ మాత్రం దానికి దేవుణ్ణి అడగాలంటారా? ఇట్లాగా సమాధానం చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అయితే అట్లాగా పోయినప్పుడు ఏమవుతాయి అంటే, కొన్ని సందర్భాల్లో జీవితం అనేది తలకిందులవుతుంది. పోతే పోవచ్చేమో కానీ దేవునిది కాదనుకోండి, తలకిందులైపోతుంది. యెహోషువ దగ్గరకు వచ్చినటువంటి వేగుల వారు అట్లాగనే వాళ్ళని బోల్తా కొట్టించారు. దేవుని వద్ద విచారణ చేయకనే వాళ్ళతోటి నిబంధన చేసుకుంటారు. చూడండి, 4 దిక్కులు చూస్తా ఉన్నారు. యెహోషువ 4 దిక్కులు చూస్తా ఉన్నాడు. ఈ 4 దిక్కుల్లో ఎక్కడ ఏమున్నదో దేవుణ్ణి కనుక్కొని స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఈ 4 దిక్కుల్లో నుంచి ఒకడు ఎట్లా దూరిండు. ఆ సమయంలో సేవకునికి కూడా ఆలోచన అనేది లేకుండా పోయింది. ఎంతటి పరిస్థితే చూడండి. సేవకుడు 4 దిక్కులు చూసి దేవుని గురించి, దేవుడు చెప్పినటువంటి మాట గురించి దేవుని ప్రజలకు చెప్పేటోడు. ఎటువైపు నుంచి ఏమొస్తుంది, దేవుడు ఎటువైపు వెళ్ళమన్నాడు, ఎక్కడ ఏమున్నది అనేది దేవుని చేత సమాధానం పొందుకొని ఆయన ప్రజలకు చెప్పిండు. ఆ సమయంలోనే వచ్చినటువంటి వేగుల వారిని దేవుని వద్ద విచారణ చేయకుండానే ఉండనిచ్చాడు. ఎట్లాగ మారిపోయిందో చూడండి పరిస్థితి. ఆయనకు ప్రార్థన చేయకపోతే మనము అడుగు తీసి అడుగేసే ప్రతి సమయంలో కూడా ఆయన సహాయాన్ని తీసుకోకపోతే మనం ఏమవుతామంటే నెమ్మది లేనటువంటి స్థితికి దిగజారిపోతాం. ప్రతి సమయంలో కూడా ఆయన ఉద్దేశము, ఆయన యొక్క హృదయంలో ఆయన ఉద్దేశం ఏమిటి, మన ఎడల ఆయన కోరుకుంటున్నటువంటి ఆయన యొక్క హృదయంలో ఉన్న ఆలోచన ఏమిటి తెలుసుకొని తీరాల. ఆమేన్. ఇర్మియా గ్రంథం చూడండి ఒకసారి. సేవకునితో దేవుడు చెప్తా ఉన్నాడు. 11వ అధ్యాయము 14వ వచనం. కావున నువ్వు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము, వారి నిమిత్తము మొరపెట్టకుము, ప్రార్థన చేయకుము. వారు తమ కీడును బట్టి నాకు మొరపెట్టినప్పుడు నేను వినను. వాళ్ళకు వచ్చినటువంటి అపాయం ఏదైతే ఉంటుందో అపాయాన్ని బట్టి నాకు మొరపెట్టారనుకో, నేను అప్పుడు వినను. ఎందుకు విననని చెప్తా ఉన్నాడంటే దేవుడు, వాళ్ళు దేవుడిని మర్చిపోయి ప్రార్థన అనేదే వాళ్ళకి, ప్రార్థన అంటే ఏంది అనే స్థితికి దిగజారిపోయారు. దిగజారిపోయిన తర్వాత వాళ్ళకి శ్రమ వస్తుంది కదా, కష్టం అనేది వస్తుంది కదా. రేపటి రోజు ఎలాగైతే ఉంటుందో కష్టం కూడా ఖచ్చితంగా ఉంటుంది. తూర్పును వచ్చేటువంటి సూర్యుడు పొద్దున్న 6 గంటల కనపడుతూనే ఉంటాడు. సూర్యుడు రాకుండా చంద్రుడు వస్తాడా? పొద్దున్న 6 గంటలకి ఖచ్చితంగా రాడు. సూర్యుడే పొద్దున 6 గంటలకు ఖచ్చితంగా వస్తాడు రేపటి రోజున. అంతే ఖచ్చితంగా కష్టం కూడా మన వద్దకు రేపటి రోజు వస్తుంది. అంతే ఖచ్చితంగా శ్రమ వస్తుంది. అప్పుడు రక్షించేటువంటి దేవుని దగ్గరికి పోయి రక్షించమని అడుగుతావా? శ్రమలో ఉండి బయటకు రాలేని స్థితిలో ఆ మగ్గిపోతనే, ఆ నశించిపోతనే అక్కడనే కనపడకుండా కనుమరుగైపోతావా? శ్రమ వచ్చినప్పుడు తట్టుకోలేక దేవుని దగ్గరికి పోవాల్సిందే. ఖచ్చితంగా రేపటి రోజున శ్రమ వస్తుంది. వస్తే దేవుడు అంటా ఉండు, నేను వాళ్ళ ప్రార్థన వినను. వాళ్ళకు వచ్చిన కష్టాన్ని బట్టి నాకు మొరపెడితే నేనెందుకు వింటా? నేను వినను కదా. వాళ్ళు దేవుడు అని ఎప్పుడన్నా ఆలోచన చేశారా? చెయ్యాల. కాబట్టి నేను కూడా వారి గురించి ఆలోచన చేయను. వాళ్ళకి కష్టం వచ్చి నన్ను ఆశ్రయించినాడు, నా యొద్దకు వచ్చి వారికి సహాయం కావాలని అర్థించినాడు, నేను వారికి సహాయం చేయను, నేను వాళ్ళకి సమాధానం ఇవ్వను.
ఆమేన్. దేవుడు మాత్రమే మన జీవితానికి ఏ స్థలంలో ఎక్కడ ఏ ఊబి ఉంటుందో ఏ గొంట ఉంటుందో ఆయన మాత్రమే చెప్పి తప్పించగలిగిన దేవుడు. అనేకులు దెబ్బైపోయారు, ఇబ్బంది పాలయ్యారు, భ్రమలో చిక్కుకుపోయి అక్కడికి పోయి ఆడుండి ఏదో ఒరుగుతుంది అనుకుంటే కనీసం మొదట చెప్పుకున్నాం కదా, వాళ్ళ ఆలోచనకి దరిదాపుల్లో కూడా లేము అనేటువంటి విషయం ఎప్పుడైతే తెలుస్తుందో నిండా ఊబిలో కూరుకుపోయారు. ఇప్పుడు బయటకు వస్తామంటే ఆ నుంచి వస్తాం, సమయం దాటిపోయింది, బయటకు వద్దామన్నా కానీ రాలేని పరిస్థితి. అటు శ్రమలో పడి నశించిపోవాలా, ఇటు దేవుని దగ్గరకు వస్తే దేవుడు కూడా ఏమి చేయలేని పరిస్థితి. ఆయన ప్రార్థన విన్నాను చెప్తా ఉన్నాడు, ఇంకేం చేస్తాడు ఆయన? మన విజ్ఞాపననే ఆయన విన్నాను చెప్తా ఉన్నాడు, ఇంకేం చేస్తాడు దేవుడు? కాబట్టి దావీదు వలె ముందు చూపు కలిగి ఆయనతో నడుచుకోవాలి. ఎందుకో తెలుసా, మనం ఆశ్రయించినటువంటి దేవుడు, మనము ఎవరినైతే అంటిపెట్టుకొని మనము నడుస్తా ఉన్నామో జీవితంలో, ఆ దేవుడు మనకి లేఖనము సెలవిచ్చినట్లు యెషయా గ్రంథం 41:14 నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే, మరెవ్వరు కాదు, మరెవ్వరు కూడా కాదు. మన విమోచకుడు ఇశ్రాయేలీయుల దేవుడు. క్రీస్తు మనతో పాటు ఉన్నట్లయితే, ఆ యెహోషువ దగ్గరకు వచ్చారు కదా, వాళ్ళు చేసినటువంటి ఆ నమ్మక ద్రోహానికి, వాళ్ళు చేసినటువంటి ఆ మోసానికి, నమ్మించి మోసం చేశారుగా, వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడంటే తీరనటువంటి శాపాన్ని, తీరనటువంటి కష్టాన్ని దేవుడు వారికి నియమిస్తాడు. సేవకుడు తర్వాత తెలుసుకొని పోయి దేవుని వద్ద మొరపెడితే వాళ్ళు ఏదో ఒక రకంగా సంధి చేసుకొని దూరారు, ఏదో ఒక రకంగా ప్రాణాలు కాపాడుకున్నారు. వాళ్ళకి తగినటువంటి పని ఏంటంటే కట్టెలు నరకటం, అబ్బాయిలో నీళ్లు చేతటం. ఇక పనేడు అన్నట్టు, ఇక వాడు ఇక ఎన్ని సంవత్సరాలు చేయి, ఇక వానికి ఆ పని అనేది తప్పించడం జరగదు. దేవుని యొక్క మనకేం జరుగుతుందంటే సమాధానం అనేది వచ్చి, మనకి సమాధానం వచ్చి నెమ్మది అనేది మనకి కనపడుతుంది. ఆయన యొద్ద మనకి సంపూర్ణమైనటువంటి విమోచన కలుగుతుంది ఆయన ప్రజలకి. ఈ యెహోషువ దేవుని యొద్ద చేసిన ప్రతి మనవి కూడా దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడు. ఏ రీతిగా జీవించాలో, ఎలాగ శత్రువుల మధ్యలో ప్రవర్తించాలో అన్నిటిని కూడా యెహోషువ దేవుని యొద్ద నుంచి నేర్చుకుంటా ఉన్నాడు. ఆ దేవుని సేవకునికి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, వాళ్ళు చేసిన పనికి వాళ్ళకి ఇదే సరి అయిన పని. కాబట్టి కట్టెలు నరకటం, అబ్బాయిలో నీళ్లు చేయదు, దేవుని మందిరానికి పోయటం. ఆమె దేవుని యొక్క మాత్రమే మనకి సమాధానం అనేది కలుగుతుంది. ఆయన మనల్ని ఏ స్థితిలో ఉన్నా సరే విమోచించగలిగిన దేవుడు. ఆ విమోచించగలిగినటువంటి దేవుడే ముందున్నటువంటి అపాయాలని తప్పించగలిగిన దేవుడు. ముందున్నటువంటి అపాయాన్ని తప్పించగలిగిన దేవుడు. ఆ పరిశుద్ధుడు, శక్తిమంతుడైన దేవునికి ఉపవాసించి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన పరలోకపు తండ్రి, మీ దయగలిగిన పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా, మా జీవితాలలో తండ్రి రేపటి దినం అనేది మాకు తెలియపరచి, రేపటి దినమున మా భవిష్యత్తు నెమ్మదికరముగా, ఆశీర్వాదకరముగా ఉండినట్లు దావీదుకు నాయన, ఇదిగో నీవు సెలవు ఇచ్చి హెబ్రోనుకు పొమ్మని నీ పరలోకపు ఆశీర్వాదమును కలగజేసిన పరిశుద్ధాత్ముడా, దావీదు వలె తండ్రి నీ పాదముల చెంత ప్రార్థించి
నెమ్మది పొందుకున్నట్లు ఈ పరిచర్యతో పాటు నీ బిడలకు తండ్రి నీ పరలోకపు కృపా వర్షమును కుమ్మరింపచేసి నీ వద్ద నాయన సమాధానము పొందుకొని మా భవిష్యత్తుని పరలోకపు తండ్రి ఆశీర్వాదకరముగా మార్చుకొనుటకు మా భవిష్యత్తును పరిశుద్ధుడా మీ కృపలో తండ్రి దీవెనకరముగా మార్చుటకు సమస్తమైనటువంటి గాఢాంధకారం అందున్నటువంటి గొప్ప విషయాలను మాకు బయలుపరిచి ముందున్నటువంటి ప్రతి భయంకరమైనటువంటి పరిస్థితిని పరిశుద్ధుడా తప్పించుకొనుటకు మీరు తోడుగా ఉండమని మీ స్వాస్థ్యంను ఎన్నడూ కూడా విడువక ఎడబాయక మీ కృపలో మీ కుడి చేతి నీడలో వర్తిల్లచ్చేయమని సమస్త మహిమను మీకు ఆపాదించి ఈ ఉపవాస మనవులను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు కృప కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి. ఆమేన్ ఆమేన్. మన పరిశుద్ధుడైన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్ ఆమేన్.